హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ సిస్టర్స్. ఈ రోజైతే మేము క్యారమెల్ మఖానా చేద్దాం అనుకుంటున్నాము. సో నీడెడ్ ఇంగ్రీడియంట్స్ వచ్చి స్వాద్ కి మఖానా, నార్మల్ మఖానా అయినా పర్లేదు, 1/4 కప్ ఆఫ్ జాగ్రీ అంటే బెల్లం, నెక్స్ట్ ఘీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 కప్ మెజర్మెంట్తో ఫూల్ మఖానా ఫ్రై చేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా వస్తే మనకు వచ్చేటప్పుడు మనం క్రిస్పీగా చేసుకోవడానికి అయితే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు, లేకపోతే క్రిస్పీగా కాకుండా మరీ గట్టిగా అయిపోతాయి. ఇప్పుడైతే వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవి ఎలా ఉన్నాయని. ఇలా క్రంచీగా ఇలా తునగాలి ఇలా అన్నప్పుడు. సో ఇవి తునిగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆ జాగరి 1/4 కప్ వేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. అది లైట్గా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి నీట్గా, ఏవి ఉండలు లేకుండా. సిమ్లోనే చేసుకోవాలి ఇదంతా. ఫుల్ మఖానా ఫ్రై చేయడము, ఈ జాగ్రీని కరిగించడము అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్టుంటే అది ఈజీగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోద్ది, నీట్గా కరిగిపోవడానికి కూడా. ఇప్పుడైతే దీంట్లోకి మనకి అవైలబిలిటీలో ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఘీ వేసుకోవాలి. లైట్గా ఒక స్పూన్ వేసుకుని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 మినిట్ దాకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా, నీట్గా. నెయ్యి అంతా కరిగేంత వరకు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఫూల్ మఖానా అయితే వేసేసుకోవాలి. దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం బంకగానే ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఇలా మొత్తం అన్ని ఫూల్ మఖానాకి అన్ని సైడ్స్ స్ప్రెడ్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ దీన్ని అలా కలపకుండా వదిలేసి 1 మినిట్ తర్వాత అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్నంతా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిద్దాం. చూస్తారు కదా, మన ఫూల్ మఖానా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్.